కంటికి రెప్పలా కాపాడాల్సిన స్నేహమే కాటేస్తే, ప్రాణానికి ప్రాణమిచ్చే దోస్తులే కాల యములైతే, కేవలం ఒక చిన్న బైక్కి గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటుందా? తాడిపత్రి బైపాస్ రోడ్లో ఆ అర్ధరాత్రి ఏం జరిగింది అసలు? మిత్రుల ముసుగులో ఉన్నటువంటి మృగాళ్ళ అసలు స్వరూపమేంటి? కన్న తండ్రి కన్నీటి వెనుక ఉన్న రాజకీయ కోణమేంటి? వెన్నులో వణుకు పుట్టించే ఈ కిరాతక హత్య ఉదాంతం ఇప్పుడు చూద్దాం. అతని పేరు అబ్దుల్లా అలియాస్ బండా. వృత్తిరీత్యా పెయింటింగ్ పనులు చేసుకుంటూ తన భార్య, ఇద్దరు చిన్నారి కూతుళ్లను సాకుతున్న సామాన్య వ్యక్తి. కానీ ఇది ఆడిన వింత నాటకంలో స్నేహితులే శత్రువులుగా మారారు. సుమారు 3 నెలల క్రితం స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న సమయంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఇవాళ అతని ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా సాగుతున్న చిల్అవుట్ సెషన్లో ఒక బైక్ కీ విషయంలో గొడవ మొదలైంది. ఆవేశంలో అబ్దుల్లా తన ఫ్రెండ్ బైక్ తాళాన్ని విసిరేశాడు. అదే అతని పాలిట డెత్ వారెంట్ అవుతుందని ఊహించలేదు. ఆ చిన్న మనస్పర్ధ మనసులో ఎంతలా విషాన్ని నింపిందంటే అప్పట్నుంచి ఆ 4 స్నేహితులు కార్తీక్, నరేంద్ర గౌస్, వెంకటేష్ అతనిపై కక్ష పెంచుకున్నారు. అబ్దుల్లా తండ్రి భాషా ముందే హెచ్చరించారు. చెడు స్నేహాలు వద్దని చెప్పారు. పెయింట్ షాప్ దగ్గరే జాగ్రత్తగా ఉండమని వారించారు. కానీ పెడచెవిన పెట్టిన అబ్దుల్లా చివరకు స్నేహమనే ముసుగులో పొంచి ఉన్న మృత్యువుకు చిక్కాడు. పాత గొడవలను మనసులో పెట్టుకున్న ఆ నిందితులు ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ వేశారు. అది ఒక నిశ్శబ్దమైన అర్ధరాత్రి. అబ్దుల్లా తన బైక్పై పెన్నా నది బైపాస్ రోడ్లో వెళ్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అదును కోసం వేచి చూస్తున్న నిందితులు అతనికి ఎదురుపడ్డారు. పాత కక్షలను గుర్తు చేస్తూ మరోసారి వివాదానికి తెరతీశారు. గతంలో అబ్దుల్లా చేసినట్లే వారు కూడా అతని బైక్ తాళం లాక్కుని దూరంగా విసిరేశారు. అక్కడ మొదలైన వాగ్వాదం పెరిగి పెద్దదై భౌతిక దాడికి దారితీసింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. చుట్టుపక్కల ఉన్న పదునైన నాపరాళ్ల బండలతో అబ్దుల్లాపై విచక్షణారహితంగా దాడి చేశారు. తలపై బలమైన గాయాలు కావడంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తండ్రి భాష ఆరోపణలు మరోలా ఉన్నాయి. 10 మందికి పైగా ప్లాన్ ప్రకారం కత్తులతో, రాళ్లతో కాపుగాసి తన కొడుకుని చంపేశారని, రాజకీయ అండదండలతోనే ఈ దారుణం జరిగిందని ఆవేదన చెందుతున్నారు. సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘాతుకం రికార్డై ఉంటుందని పోలీసులను వేడుకుంటున్నారు. 2 పసిపిల్లలు తండ్రి లేని అనాథులుగా మారిపోయారు. ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని విజిట్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపుతున్నారు. రాధాకిషల్ అంటే ఎవరన్నా ముందుగానే నీకు 4-5 తుళ్ళు అటాక్ చేసినారు వేరే వాళ్ళు. అయినా కానీ మనకి వద్దురా, నువ్వు పెయింటింగ్ షాప్ కాడ ఉండు, లేకపోతే ఎక్కడో ఒకసాట బతుకు, అవసరమే లేదు మనకి అని చెప్పినా కానీ నక్కోకుండా ఆడంటే ఆడ తిరిగి ఇది చేసి ఈ పొద్దు వాని ప్రాణాలపైకి తీసుకొచ్చుకున్నాడు. చిన్న చిన్న పిల్లోళ్ళు ఉన్నారు, 6 మంది పిల్లలు, 6 నెలల పాప, 1.5 సంవత్సరం బిడ్డ ఉంది, 2 ఆడపిల్లోళ్ళు. ఎంత చెప్పినా కానీ ఏంలే, త్వర షాప్ కాడ ఉండు, రంగులంగడి కాడ అని చెప్పిన. ఎంతమంది వచ్చినారు అనేది తెలుదున్న వాళ్ళు. ఒకరు 30 మంది వచ్చినారంటున్నారు, 20 మంది వచ్చినారంటున్నారు. అది క్యాటీగా తెలుదు ఏమేం కథ అనేది. ఇంకా వాళ్ళు పోలీసు వారే నీకు చేసి దయగలిసి మీరు ఎవరో అంతకులకు పట్టుకోవాలా. చూసారుగా క్షణికావేశం ఎలా ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసిందో. చిన్నపాటి గొడవలను మనసులో పెంచుకుంటే అవి ప్రాణాలను తీసే స్థాయికి చేరుకుంటాయి. యువత తమ స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అక్రమార్కులు ఎంతటి వారైనా చట్టం ముందు లొంగక తప్పదు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకు రావాల్సి ఉంది. నిరంతరం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి.